ఎట్లయినా వాడు ఒక హౌలగాడు, వాడు అగూరి కాదు, కథ కాదు, అందరికి తెలిసిన విషయమే. పెద్ద పెద్ద జడ్జులు పూజ చేయించుకుంటారట. పిచ్చోడిని మనం అనుకుంటున్నాం, కాదు మనం పిచ్చోళ్ళు. శామీర్పేట చెరువు కట్టపండు తిరుగుతా అంటే వాని దగ్గర పోయి కెమెరాలు పెట్టి వాడిని ఫేమస్ చేసి వాడిని ఒక పెద్ద అది చేసింది ఎవరు? హాయ్ వ్యూయర్స్, నేను మీ శ్రీరాములందులా. వెల్కమ్ టు మై ఛానల్ సైన్స్ స్టూడియోస్. సో ఇవాళ సోషల్ మీడియా ఏది ఓపెన్ చేసినా, ఎక్కడ ఓపెన్ చేసినా అఘోరి, మాత ఇవే కనబడుతున్నాయి. వేరేది ఏం కనబడట్లేదు. ప్రజలందరికీ కూడా చిరాకులేసి కంపరం పుట్టి అని చూద్దామంటే కంపరం పుట్టింది. మనం కూడా అసలు వాడి గురించి నేను వీడియో చేస్తా అనుకోలేదు, బట్ ఈరోజు మాత్రం చేయాల్సి వస్తుంది. వాడి గురించి కాదు నేను చెప్పేది. వాడు ఎట్లయినా వాడు ఒక హౌలగాడు, వాడు అఘోరి కాదు, కథ కాదు, అందరికి తెలిసిన విషయమే. ఈ ముచ్చట్లన్నీ మీకు తెలిసిన విషయం. బట్ వాడి గురించి ఏంటంటే, అసలు వాడి గురించి ఆలోచిస్తే తప్పెవరిది? వీడిని పైకి లేపిన తప్పెవరిది? మన ఛానల్స్, మన సోషల్ మీడియా ఛానల్సే కదా. మనం చేసిన పని ఏంది? ఇవాళ వాడిని తిడితే ఏం లాభం? వాడు ఎక్కడనో ముక్కు మూసుకొని పూజ చేసుకుంటా ఉంటే, లేకుంటే ఆ శామీర్పేట చెరువు కట్టపండు తిరుగుతా అంటే వాని దగ్గర పోయి కెమెరాలు పెట్టి వాడిని ఫేమస్ చేసి వాడిని ఒక పెద్ద అది చేసింది ఎవరు? మనమే కదా. సో ఇప్పటికైనా అది మానుకుంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో వీడియో చేస్తున్నా, వేరే ఏం లేదు. వాడి గురించి కూడా కొంచెం మాట్లాడదా. వాడి గురించి మనం ఎందుకు అంటే మనం మాట్లాడుకున్నా కూడా మన టైం వేస్ట్. వాడి గురించి మాట్లాడితే శ్రీనివాస్ గారి గురించి అఘోరి అని కూడా అనవాని నేను. వాడు అఘోరి కాదు, కథ కాదు, వాడి వ్యవహారం వేరు. వాడు చాలా తెలియకల్లోడు. వాడు పిచ్చోడిని మనం అనుకుంటున్నాం, కాదు మనం పిచ్చోళ్ళం. వాడు ఇంతమందిని పిచ్చోళ్ళని చేసిండు కదా ప్రపంచంలో. ఇన్ని సోషల్ మీడియాను, 2 తెలుగు రాష్ట్రాలను అందరినీ పిచ్చోని చేసిండు కదా. వాడు ఒక్క మాట మీద ఉన్నాడా? ఎప్పుడన్నా లేడు. వాడు ముందుగాల నేను అఘోరి అన్నాడు, మాత అన్నాడు, బట్టలు వేసుకోలే, జనాలు తిట్టినాక బట్టలు వేసుకున్నాడు, సగం బట్టలు వేసుకున్నాడు. తర్వాత జుట్టు లేదని పోయి ఆడికి పోయి నార్త్ ఇండియాకి పోయి జటా జుట్టు అలా పెట్టించుకొచ్చుకున్నాడు. సో మన ఇక్కడ ఏదో పార్లర్కి ఇక్కడ పోయి పెట్టించుకొచ్చుకున్నాడు. దానికి కూడా పైసలు ఖర్చు పెట్టిండట, పెట్టించుకొచ్చుకున్నాడు. మరి జనాల కన్నా మరి ఉన్నదాకా నీకు జుట్టు ఉండరే కదరా అయ్యా, ఇప్పుడు ఎందుకు జుట్టు లేదు, ఇంత పెద్ద ఎట్లా పెరిగింది అడిగారు అనుకోండి, ప్రశ్నలు అడిగారు. కానీ అయినా కూడా వాడిని మాత అని చెప్పేసి, అఘోరి అని చెప్పేసి పెద్ద మొన్న ఏదో వీడియోలు నేను చూస్తే, ఓ జడ్జి పైసలు ఇచ్చిండట, పూజ చేయించుకుంటే 15 లక్షలు ఇస్తే మధ్యలో ఒక ఆమె ఎవరు, ఈయన భార్య అంటానో ఎవరు ఉన్నారు మొత్తానికి, ఆమె డబ్బులు ఇవ్వాలి, ఆమెకు 10 లక్షలు ఇవ్వలేదని చెప్పేసి ఆమె బయటికి వచ్చి సీన్ క్రియేట్ చేసింది. వీడేమంటాడు అఘోరి గాడు, 5 లక్షలు ఇచ్చిన జడ్జి కేసు పెట్టాలి కదా, ఈమె ఎందుకు పెట్టింది అంటాడు. అంటే జడ్జి డబ్బులు ఇచ్చిండు ఆమెకు. నాకు కరెక్ట్గా తెలియదు, వాడు చెప్పిన మాట పట్టుకొని చెప్తున్నా, జడ్జి పైసలు ఇచ్చిండని. జడ్జిలు కూడా వీడిని నమ్ముతే ఎట్లా? వీడు హిందూ ధర్మం, సనాతన ధర్మం అని చెప్పేసి సనాతన ధర్మాన్ని ఉద్ధరిస్తానొచ్చిండు. సనాతన ధర్మం స్పెల్లింగ్ తెలుసారా అయ్యా నీకు? తెలియదు. సనాతన ధర్మం అంటే ఏందో తెలుసారా? నిన్న పెళ్లి చేసుకున్నావు అమ్మాయిని, మొన్న అంతకుముందు ఏమన్నావు నువ్వు? ఆడోళ్ళు పెళ్లి చేసుకోవద్దు, అది మన సనాతన ధర్మంలో ఎక్కడ నన్ను ఉన్నదా, ఇవన్నీ ఉన్నాయా అని పలుకులు, చిలక పలుకులు పలికినావు కదా. మొన్న నువ్వు చేసిన పని 3 రోజుల కిందట ఆ పిల్ల అనవసరమైన అమ్మాయిని తీసుకుపోయి, పాపం ఆ పిల్లకి ఏం చెప్పిండో, పిల్ల అనవసరంగా పాపం అని చేసుకొని అన్యాయం అయిపోయింది. మొన్న చూసినా నేను, జంజం వేసిండు. దంజం ఎవరు వేసుకోవాలి? మొగోళ్ళు వేసుకోవాలి. నువ్వు ఆడపిల్లని చెప్పినావు కదా, నేను కన్వర్ట్ అయిపోయినా అమ్మను స్వాదు మాత అన్నావు కదా, దంజం ఎట్లా వేసుకున్నావు? దంజం ఎవరు వేసుకుంటారు? మొగోళ్ళు వేసుకుంటారు. మరి నువ్వు మొగోనివా ఆడోనా, నువ్వు క్లారిటీ నీకే లేదు, మందికి ఎట్లా వస్తుంది? అయినా నువ్వు వాని గురించి మాట్లాడుకోడు, వేస్ట్ ముచ్చటబ్బా, మన టైం వేస్ట్ తప్పితే ఏం లేదు. నా రిక్వెస్ట్ అలా మన సోషల్ మీడియా మిత్రులకు, ఛానల్ ఓపెన్ చేస్తే, సోషల్ మీడియా ఓపెన్ చేస్తే జనాలందరికీ కూడా అఘోరి ప్రపంచంలో ఏ టాపిక్ లేనట్టు ఇదే నడుస్తున్నది. మళ్ళీ దరిద్రానికి నేను కూడా దీని మీద వీడియో చేయాల్సి వస్తున్నది. ఓకే, సో ఈ ముచ్చట మనం ఎంత తొందరగా ఇడిచిపెడితే, వాడిని ఎంత మంచిగా ప్రజలు మర్చిపోతే, వాని కర్మన వాడిని జావని, వాడిని అనవసరంగా పెద్దగా చేయకూరి, వాడిని చర్చలు పెట్టేసి, వాడిని వీడియో కాల్ పిలిచి, అరే సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్ మేము పెట్టినాం అంటే ఏదో చేసినాం వ్యూస్ కోసం అనుకోవచ్చు. న్యూస్ ఛానల్స్కు మీకు కూడా ఏం మ్యాటర్ లేదా? వేరే ప్రపంచం లేదా? అఘోరి మీద పడ్డారు. యూట్యూబ్ ఛానల్ కంటే వ్యూస్ కోసం మేము పడ్డాం, సరే ఓకే, తప్పే. న్యూస్ ఛానళ్ళకు కూడా అదే న్యూసా? ప్రపంచం లేనట్టు మీరు చూపించిన కొద్దీ ఆడు ఇంకా పెద్దోன்னு అనుకొని ఇంకా ఫీల్ అయిపోతున్నాడు. ఆయన చూపించడం బంద్ చేయండి, వేరే ఎయిర్ టైం వేరే దానికి వాడండి. చాలా ఉన్నాయి ఇష్యూస్, ఆ ఇష్యూస్కి వాడండి. అనవసరంగా దీన్ని టైం వేస్ట్ చేయకండి. వీని ఎక్స్ట్రా మాట్లాడి వానికి పెద్ద లేని వీళ్ళు ఇవ్వకండి. ఈ ముచ్చట చెప్తా ఉంటే నిన్న రీల్లో కూడా చెప్పిన నేను, ఓ సినిమా యాదకొచ్చింది నాకు. ఏం సినిమా? బాబు మోహన్ సినిమా. ఆ సినిమాలో వాళ్ళ మామ పిల్లనిమ్మంట అంటే ఇయ్యకుంటే నువ్వు బాగా తెలివన్నోనే నిరూపించరానగానే వీడేం చేశాడంటే, వీడంటే బాబు మోహన్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ ఏం చేశాడంటే, నేను ఊరోళ్ళందరి ముందర నేను తెలివైన నేను ఒప్పించుకుంటా, రైట్, నాకు పిల్లనిస్తావా అంటే ఇస్తావు అంటాడు. అది ఏం చేస్తాడు, పోయి ఒక గుట్టకాడికి పోయి నిలబడి, ఈ గుట్టను నేను లేవడతాను ఈరోజు, మీరు అందరి ముందర గుట్టను లేవడతా, కృష్ణుని లేక గోవర్ధన పర్వతం ఎత్తినట్టు ఎక్కుతా నేను అంటాడు.
అనగానే జనాలందరూ పులోమని పోతూ ఉంటారు. ఎందుకు ఉరుకుతారు ఆయన అంటే వాడు కొండను ఎత్తుతాడట, మనం అందరం చూడాలని పోతాడు. ఈయన కూడా పిల్లనిచ్చే మామ కూడా ఆడిపోతాడు. ఆడికి పోయినందుకు ఏమవుతుంది, సిద్ధంగా ఉంటాడు. అమ్మ నిజంగానే అందరు చుట్టూ నిలబడేసి మొత్తం గాయగత్తరు చేస్తూ ఉంటే ఇది వచ్చి మంచి ఇట్లా నిలబడతాడు పోజు పెట్టి, రైట్ నేను రెడీ అంటాడు. ఇంకా రెడీ అయినా కొండనెత్తురా అంటే, అవును మీరు అందుకు ఇంతమందిని తీసుకొచ్చి నా నెత్తిగా పెట్టరు, ఇంత కొండ ఎత్తుతా బ్రహ్మాండంగా ఎత్తుతా డౌటే లేదంటాడు. అలా అనగానే నీ అమ్మ అందరినీ పిచ్చోళ్ళని చేసినావు, నువ్వు ఇంత తెలియకొల్లని చేసినావు, అందరినీ పిచ్చోళ్ళని చేసినావు అంటే అక్కడ నుంచి సామె చేస్తాడు. తనకెళ్ళబడి అనుకుంటా వచ్చేసి నువ్వు ఇక పిల్లని ఇచ్చేసి అంటాడు. ఎందుకంటే వాడు తెలివి కల్లోడు కాదే, వాడు తెలివి ఉన్నోడే. వాడు తెలివి లేకపోతే ఇంతమంది తెలియదక్క వాళ్ళందరినీ తీసుకొచ్చి నేను కొండనెత్తుతానంగా తీసుకొచ్చి నమ్మించిండు కదా. సో ఆబ్వియస్లీ వాడు తెలివి కల్లోడే కదా. పిచ్చోళ్ళు ఎవరు, వచ్చిన జనాలు పిచ్చోళ్ళు. అట్లనే వాడిని పెంచి పోషించిన సోషల్ మీడియానే పిచ్చోళ్ళమేమో, అంతకన్నా ఏం జరగలే ఇక్కడ. ఇప్పటికైనా వాని విషయం విడిచిపెట్టేసి వేరే పనులు పట్టుకోరి. వాడిని చూపించు బంద్ చేస్తేనే వాడి వేషాలు బంద్ అవుతాయి. అప్పటిదాకా వాని వేషాలు బంద్ కావు. వాడిని ఏం చేయాలో సనాతన ధర్మం గురించి మాట్లాడిన కనుక వాడిని ఏం చేయాలో అన్ని సంఘాలలో వాడో వీడో చేసుకుంటారు, ఎవడో కేసు పెడతారు, ఏదో చేస్తారు. మనకు వేరే పనులు ఉన్నాయి. ప్రొడక్టివ్గా ఏదైనా ఆలోచించి ప్రొడక్టివ్గా చేసే ప్రయత్నం అయితే చేయండి. ఈ అనవసరమైన చేతన అయితే పెట్టుకోకుండా సోషల్ మీడియాకు సోషల్ మీడియాకు నా యొక్క విజ్ఞప్తి. పనుల పని ఇంకో ముచ్చట కూడా చెప్దామని డిసైడ్ అయినా. రోజు మనం ఫోన్ చేయగానే మనకు మెసేజ్ వస్తుంది. ఏమని, మేము ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లము, ఈడీ ఆఫీసర్లము అని చెప్పేసి ఫోన్లు చేస్తే వాళ్ళు మీ డబ్బులు చేసుకుపోయే పన్నాగం కావచ్చు, మీ బ్యాంక్ అకౌంట్లు ఖాళీ కావచ్చు, కాబట్టి జాగ్రత్తగా ఉండండి, అట్లాంటి కాల్స్ నమ్మకండి, ఏదన్నా వస్తే ఇన్ఫర్మేషన్ పోలీసు కానీ సైబర్ క్రైమ్ పోలీసులకు కానీ ఇవ్వండి అని సెంట్రల్ గవర్నమెంట్ ఇండియాలో ఉన్న భాషలలో మొత్తం అన్ని భాషలలో చెప్పిస్తున్నది. ఇంగ్లీష్, తెలుగు, హిందీ అన్ని భాషల్లో చెప్తున్నది. అయినా కూడా మనం తెలుగు రాకుంటే ఎట్లా? ఎందుకు ఈ ముచ్చట చెప్తున్నా అంటే, నిన్న పేపర్లో ఒక న్యూస్ చూసిన. ఆ న్యూస్ ప్రకారం విషయం ఏంటంటే, ఒక లేడీ, ఒక అమ్మ, రిటైర్మెంట్ అయిపోయిన అమ్మ, సరే ఆమె విన్నదో లేదో తెలియదు కానీ మొత్తానికైతే ఇట్లే ఒక కాల్ వచ్చింది ఆమెకు, మేము ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు అని చెప్పేసి ఒక కాల్ వచ్చిందంట. ఆ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ల కాల్ వచ్చేసి, మీరు మనీ లాండరింగ్, మీ దగ్గర మనీ లాండరింగ్ జరిగింది, మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయి, వేరే వాళ్ళకి పడ్డాయి, ఏదో మొత్తానికి మాయమాటలని చెప్పారు. చెప్తే ఈమె షేక్ అయిపోయింది పాపం. ఏమైందంటే, మేము డిజిటల్ అరెస్ట్ చేస్తున్నాం, మీకు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ కాల్ చేస్తారని ఇంకోటి కాల్ చేసిండట ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అని చెప్పేసి మేము డిజిటల్ అరెస్ట్ చేస్తున్నాం, మీరు ఎక్కడికి కదలొద్దు, మాకు చెప్పకుండా ఇండియా ఇడిచిపెట్టి పోవద్దు అని చెప్పగానే పాపం పెద్ద ఆవిడ రిటైర్ ఉన్నది, భయపడేసి ఆమె మొత్తం డిజిటల్ అరెస్ట్ అనగానే ఏం చేయాలో చెప్పండి అంటే, ఓకే మీ ప్రాబ్లం రాకుండా మేము చూసుకుంటాము, మీ అకౌంట్ డీటెయిల్స్ అన్ని ఎక్కడెక్కడ అకౌంట్స్లో మాకు ఇవ్వండి అనగా ఆ మొత్తం అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చేసిందట. ఈ అకౌంట్ డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత ఏమైంది, ఓకే ఈ అకౌంట్స్ అన్ని మేము చూసుకుంటాం, ఫ్రీజ్ చేస్తాం కాబట్టి మేము ఒక అకౌంట్ నెంబర్ ఇస్తాం, అన్ని కలిపి అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేయండి, తర్వాత మళ్ళీ మేము మీకు ఇచ్చేస్తాం అని ఏదో చెప్పగానే మేము ఉన్న అకౌంట్లోకి వెళ్ళి ₹1 కోటి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మళ్ళీ బెదిరించినట్ట. మళ్ళీ బెదిరించి ₹1 కోటి కాదు ఇంకున్నాయి మీ దగ్గర అని ఈమె అప్పులు చేసి అక్కడిక్కడ తెచ్చి అది చేసి ఇంకొక 60 లక్షలు ఇచ్చిందట. ఈ 60 లక్షలు కూడా పోయినాక ఆమెకు కొద్ది రోజుల తర్వాత అర్థమైంది, లేట్గా అర్థమైంది, ఇది మోసం, మాయ, దగా, కుట్ర అని చెప్పేసి అర్థమైంది. అప్పుడు ఆమె పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. నేను చెప్పేది ఏంటంటే, ఆమె అంటే పెద్దాడు కనుక తెలియదు, మీరు కూడా దయచేసి ఇట్లాంటి విషయాలకు మోసపోకండి. ఎవడో ఫోన్ చేస్తే నిజంగానే ఒకవేళ ఐటీ దాడులు అయితే వాళ్ళు ఇంటికి వచ్చి చేస్తారు, ఫోన్లలో మాట్లాడాల్సిన పని వాళ్ళకు లేదు. ఎందుకంటే మీరు ఇండియాలోనే ఉంటాం, మనం ఇక్కడనే ఉంటాం కనుక ఒకవేళ చేస్తే వస్తారు. ఇట్లాంటి వాటికి మోసపోయి మీ డబ్బులు పోగొట్టుకోకండి. చదువుకోవడానికి రాదు, చదువుకున్న వాళ్ళు కూడా మోసపోతున్నారు. ఏం లానోడు భయపడ్డాడంటే అది వేరు విషయం. అన్ని చదువుకొని అన్ని చేసి ఆఫీసర్ రిటైర్ అయిన అమ్మ కూడా పాపం ఆమె ఇబ్బంది పడ్డది. ఆమె తప్పని నేను అనను, కొన్ని వినొచ్చు, ఆమె వినకపోవచ్చు, భయపడ్డదేమో. కానీ మీరు మాత్రం ఇట్లాంటివి చేసి మాత్రం అనవసరంగా ఇబ్బంది పడి డబ్బులు పోగొట్టుకోవద్దని నా ఉద్దేశం. అండ్ సోషల్ మీడియాకు వన్ మోర్ టైం రిక్వెస్ట్, ఈ చెత్త అంతా తీసేయండి. ఆ చెత్తను వాడు చెత్త వాడిని పట్టించుకోకండి, అనవసరంగా పట్టించుకోనని పెద్దోని చేయకండి. వాడితో ఏమీ కాదు వానితోటి. ఆ పిల్లకు మాత్రం అన్యాయం అయిపోయింది. ఆ పిల్లకు తెలివి ఉంటే వాడిని వదిలేసి పక్కకు వచ్చేస్తే బాగుపడుతుంది ఆ పిల్ల, లేకపోతే సర్వనాశనం అవుతుంది ఆ పిల్ల. మరి సోషల్ మీడియా అటెన్షన్ కోసం పోయిందా, లేదంటే ఇంకా దేనికోసం అన్నాశించిపోయిందా, వీడియో అన్న ముచ్చట చెప్పిండు ఆమెకు తెలియదు. మొత్తానికి అది వశపరుచుకొని పెళ్ళి అయితే చేసుకున్నాడు. ముందుగా అమ్మ అన్నాడు, తర్వాత పెళ్ళామన్నాడు. వాని సనాతన ధర్మం ఏందో వానికే తెలియాలి. ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్ టు సోషల్ మీడియా గైస్ అండ్ మై కలీగ్స్ అనొచ్చు. అందరికి కూడా రిక్వెస్ట్ ఏంటంటే, ఈ చెత్తను చూపించడం మానేయండి దయచేసి, ప్లీజ్. ఇట్ షుడ్ బి లా. ఇవాళతో బంద్ చేసేయండి. అంటే నేను ఏదో పెద్దోని కాదు మీకు చెప్పడానికి, మీ అందరికీ తెలుసు. ఓన్లీ వ్యూస్ కోసం మాత్రమే చేసేసి వ్యూస్ కోసం ఇట్లాంటివి మాత్రం చేయకండి దయచేసి. ఒక్కరు మాన్నట్టే అనుకుంటున్నా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.
కీప్ వాచింగ్ అండ్ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ చాలామంది చూస్తున్నారు, బట్ ఛానల్ సబ్స్క్రిప్షన్స్ అయితే చాలా తక్కువ వస్తున్నాయి. కాబట్టి దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి వీడియోలు చాలా ఇస్తూ ఉంటాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.